నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్, మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్. ఏబిఎన్ రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. మాదిగ మాలల గురించి ఒక్కసారి ఈ వీడియో అయిందో, ఈ వీడియోని హర్ష కుమార్ గారు షేర్ చేశారు. దాని కారణం చెబుతా. హర్ష కుమార్ గారు ఎందుకు షేర్ చేస్తారో చెబుతాను. ముందు ఈ వీడియో నాకు మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా ఆంధ్ర లెక్క అంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ కు నాన్ బ్రాహ్మిన్స్ కు కంపేర్ చేసినట్టు వాళ్ళ సార్ మోర్ ఎడ్యుకేటెడ్, అడ్వాన్స్ అయిపోయింది వాళ్ళు. అంటే వాళ్ళు ఎస్సీస్ లో బ్రాహ్మిన్ టైప్ మెంటాలిటీ ఉన్నారు. షూడ్ అంటే ఏమంటారు, దాంతో వాళ్ళు కొంచెం అడ్వాన్స్. మాదిగలు కొంచెం రెగ్యులర్ లాగా అంటే వ్యవసాయం చేసుకొని తిని పండుకుంటే సరిపోతుంది, నడిచిపోతుంది కదా, ఈ బోర్డుగా నడిచిపోతే చాలు కదా. దాంతో ఏమైందంటే రిలాక్స్ మోడ్. సో దాంతో కొంత లీడర్షిప్ లో కొంత ప్రాబ్లం వచ్చి, సో నాకున్నంత వరకు అందుకే చదివించడానికి సిరిసి లీడర్లు మాత్రం మాలాసే ఉన్నారు. ఇక్కడ మాల సోదరుల్ని బ్రాహ్మణులతో పోలుస్తా ఉన్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు. హర్ష కుమార్ గారికి చాలా ఆనందం వేసింది. మాదిగలు తిన్నామా పడుకున్నామా తెల్లారింది అనే విధంగా ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఈయనకి చాలా సంతోషం వేసింది. రేవంత్ రెడ్డి గారు మాదిగల్ని తక్కువ చేసి మారుతా ఉన్నాడు అని చెప్పి హర్ష కుమార్ గారు మురిసిపోయి ఆ యొక్క ఇంటర్వ్యూ వీడియోని ఈయన షేర్ చేశాడు. ఇలా సంతోషం కదా, ఎక్కడైనా మాదిగల్ని ఎవరైనా తక్కువ చేసి మారుతా ఉంటే బాగా బాగా ఆనందపడతా ఉంటారు. దాంట్లో ముఖ్యంగా హర్ష కుమార్ గారు ఆనందపడతా ఉంటారు. హర్ష కుమార్ గారు 2 సార్లు ఎంపీ అయ్యారు. ఈ 2 సార్లు ఎంపీ అయిన దాంట్లో మాదిగలు ఓట్లు లేకుండానే వీళ్ళు ఓన్లీ వాళ్ళ మాల సోదరులు ఓటేస్తేనే గెలిచాడు. అర్థమైందా? ఈయనకి నిజంగా సిగ్గు అనేది ఉందో లేదో నాకు అర్థం కావట్లా. నేను అడుగుతా ఉన్నా, మాదిగలు తెలియగలవాళ్ళు కాదా? అంటే మాదిగలకి తెలివి లేదా అంటే ఈయన ఉద్దేశం అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఈయన ఫార్వర్డ్ చేశారంటే ఈయన సంతోషం, ఈయన ఆనందం వెనక అంటే మాదిగలకి తెలివి లేదు, చదువుకోరు, మొద్దులు అని చెప్పి ఫీల్ అవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మాదిగల్లో తెలియగలరు ఉన్నారా లేదా సమాధానం చెప్పాలి. చాలా మంది మాదిగలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు, కష్టపడి చదువుకున్న చాలా మంది అయ్యారు. చాలా మందిని తొక్కబడి చదువుకున్నా కూడా ఉద్యోగం లేకుండా దూరంగా ఉన్నారు. దానికి కారణం ఎవరు? మాల సోదరులే. బాగా చదువుకునే దమ్ము ధైర్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఉన్నా కూడా వెనకబడుతున్నారంటే అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి విషయాన్ని. 2 రాష్ట్రాల్లో ఆయన రాధాకృష్ణ గారు చెబుతా ఉన్నారు, 2 రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు కూడా మాలలే ఉన్నారు, ఎక్కువ మంది మాదిగలు లేరు అంటా ఉన్నారు. సార్, మాలాంటి మాదిగలు చాలా మంది ఉన్నాం, మేము కూడా. మమ్మల్ని గుర్తించట్లా, మా బాధ అది. మమ్మల్ని గుర్తించి మాదిగల్లో సరైన దమ్మున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తించి వాళ్ళు సరైన న్యాయం చేద్దామని లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆర్థికంగా కూడా ఎదిగారు మాలలు. చదువు బాగా చదువుకున్నారు, చదువుతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించి వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా లేదా ఎమ్మెల్సీలుగా ముందుకు పోతా ఉన్నారు. మా వాళ్ళు ఇప్పుడిప్పుడే లైన్ లోకి వచ్చారు. అంటే మా వాళ్ళు ఇప్పుడే తెలివి నేర్చుకున్నారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే మాలలకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు, మాలల సపోర్ట్గా నిలబడి వాళ్ళ జెండాలు మోసేవాళ్ళు. కానీ కాదు, మాకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. వచ్చినా కూడా మా మాదిగలకి సరైన న్యాయం చేయట్లేదు, గౌరవించట్లేదు, మాదిగల మనుషుల్లా చూడట్లేదు. ఎందుకులే తెలివి, మాకు తెలివి చాలా ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా, నేను బిఏ పాస్ అయ్యా, నాకు ఏ ఉద్యోగం రాలా. ఎందుకు రాలేదంటే మాకు రావాల్సిన కోటా మొత్తం మాల సోదరులు అనిపిస్తా ఉన్నారు. అలా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళందరూ చాలా మంది ఈ రోజు మాదిగ సోదరులు ఆటోలు వేసుకుంటా ఉన్నారు. ఇందాక నేను సురేష్ ఒక అబ్బాయి నీతో నేను పలవిచ్చే కదా అన్న వస్తున్నాడు కదా, అతను పీజీ చేశాడు, ఆటో తోలుకున్నాడు. ఏం చేస్తున్నాడు అతను? సాంబయ్య గారు ఇందాక నాకు పలవిచ్చే అతను ఎవరు తెలుసా? మా మాదిగలు. అతను ఆటోలో నమస్తే ప్రేమ అన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు? ఆటో తోలుతున్నాడు. అతను ఏంటంటే మాదిగ. అతను మరి పీజీ చేసి ఆటో తోలుతున్నాడు సార్. మరి దారిని ఎవరు చెప్పుకోవాలి మేము? ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, నాకు ఇవ్వండి ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వండి, నేను గెలిచి చూపిస్తా, నేను మాదిగలో దమ్ముడు నాయకుడు అనిపించుకుంటా. చాలా మంది మా ఎంఆర్పిఎస్ లీడర్లు చాలా మంది దమ్ముండి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు.
డబ్బు క్రైటీరియా వచ్చేసరికి డబ్బు మాదిగల దగ్గర లేదు. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మాల సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే సపోర్ట్ చేస్తున్నారు. మీరు వెళ్ళి ఎమ్మెల్యే నుంచోండి, ఎంపీగా నుంచోండి, మేము సపోర్ట్ చేస్తాం, మేము డబ్బు ఇస్తామని. మాకు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు మా వాళ్ళు. మీరు గుర్తిచ్చారు కదా మాదిగల్లో లీడర్లు లేరని. మాదిగల లీడర్లు వస్తారు, మీరు డబ్బులు ఇవ్వండి. డబ్బులు లేకుండా మా పిల్లవాడు ముందుకి. ఇదిగో రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎస్సీ రిజర్వ్డ్, 2 మాల 2 మాదికి ఇవ్వండి. రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, దాంట్లో మాల సమానంగా ఇవ్వండి. స్టేట్ మొత్తం రిజర్వ్ సీట్లు ఎన్ని ఉండి, స్టేట్ మొత్తం ఎమ్మెల్యే రిజర్వ్డ్ ఎన్ని ఉండి, ఎంపీ రిజర్వ్డ్ ఎన్ని ఉండి, సమానంగా ఇవ్వండి. మేము కూడా గెలిచి చూపిస్తాం. డబ్బులు పెట్టాలంటే మా దగ్గర ఎక్కడే. మేము కూడా యుద్ధం చేయడం రెడీగా ఉన్నాం. తిన్నావా పడుకున్నావా తెల్లారిందనే విధంగా లేవు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నామంటే మేము కూడా తిరిగలమే కదా. అరే ఇది పెద్ద షేర్ చేసి ఈయన పెద్ద తోపుగాళ్ళలాగా ఏందో పెద్ద మాల సోదరులు తెలివిగళ్ళ వాళ్ళు అనగానే తెలివిగా ఫీల్ అయిపోతున్నారు. తెలివిదాంట్లో మాదిరి కూడా ఉన్నాయి, కానీ పరిస్థితి ప్రభావం వల్ల వెనకపడ్డారు. దానికోసం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా తెచ్చి మందకృష్ణ మాది గారు పోరాటం చేస్తుంది దానికోసమే. అర్థమైందా? నిజంగా సాంబయ్య గారు, మీరు ఒడ్డెరలో తిరుగుతున్నారు కదా, మంచి నాయకులు కదా. ఈ రోజు మాది వెనకబడ్డారు లేదా? చాలా. అవునా కదా. మాకు రావాల్సిన మొత్తం పక్కకు పోతుందిగా. ఎందుకని మా వాళ్ళు చదువుకొని కూడా న్యాయం జరగట్లా, మొత్తం వాళ్ళు ఉండబట్టే కదా. అవునా కదా. మా కోట మాకు రావాల్సిన అన్నదమ్ముల్లాగా ఉంటామంటారు సార్ వాళ్ళు. ఏ సురేష్ అన్నదమ్ముల్లాగా ఉన్నామంటారు వీళ్ళు, కానీ అన్నదమ్ముల్లాగా వాళ్ళు ఉండట్లేదు కదా. ఒక తండ్రికి 2 పిల్లలు అనుకో సాంబయ్య గారు, మీ నాన్నగారికి ఇద్దరు సమానంగా రావాలి, ఒక్కరికి రావాలి మీ ఆస్తి, ఇద్దరు సమానం. కానీ ఇక్కడ మా మాల సోదరులు ఏమంటున్నారు, ఒక్కరికే రావాలంటున్నారు కదా. ఇది తప్పు, ఇది చాలా తప్పు. దయవుంచి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి, మీకు తెలిసింది కాబట్టి మమ్మల్ని కూడా నాయకులు తయారు చేయండి సార్. మేము కూడా నాయకులు తయారవుతాం. మంత్రి పదవుల్లో మాకు అవకాశాలు ఇవ్వండి, ఎమ్మెల్యేలు అవకాశాలు ఇవ్వండి, రేపు ఎంపీల్లో ఎమ్మెల్యేలు అవకాశాలు ఇవ్వండి. మేము కూడా దమ్ముగా గెలిచి చూపించుకుంటాం. అలా కాకుండా మాకు సీట్లు ఇవ్వకుండా మొత్తం వాళ్ళకే ఇస్తున్నారు. 29 సీట్లలో మన 8 ఇచ్చారు సార్ మాదిరికి, 21 వాళ్ళకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ లో. అంటే వాళ్ళే ఎక్కువ మంది అవుతున్నారు. అదేనంటే లేరు అంటున్నారు. మేము ఉన్నాం సరే, డబ్బులు లేవు, 10 కోట్లు ఎక్కడ తెచ్చిస్తాం మేము? చాలా చాలా దారుణమైన అవస్థ నడుస్తూ ఉంది మాదిల పట్ల, మాలల పట్ల. అర్థమైంది? వ్యత్యాసం చూపిస్తా ఉన్నారు. తెలివిగలలో ఉన్నాం, తెలివి ఉంది కాబట్టి తెల్ల చొక్కాలు వేసుకుని మేము మార్కెట్ లోకి వచ్చాం. తెలివి ఉంది కాబట్టి 10 మంది తిరుగుతున్నాం. కానీ డబ్బు వచ్చేసరికి మా దగ్గర లేదు, ఎక్కువ మాలల దగ్గర ఉంది. ఎందుకంటే బ్రాహ్మణులతో పోల్చొద్దామండి, కమ్మలతో పోల్చండి. తెలివిలో బ్రాహ్మణులతో పాటు మేము కూడా ఉన్నాం, మాదిగలు కూడా తెలివిగల ఉన్నారు. అసలు మాలల్ని పోల్చాల్సింది కమ్మ వాళ్ళతో, ఎందుకంటే అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని అసలు ఎస్సీలో తీసేయాలి, ఎస్సీలో తీసి రిజర్వ్ లో తీసి వాళ్ళని డైరెక్ట్ గా జనరల్ కోటలు తేవాలి మాల సోదరులని. అప్పుడు మా కరెక్ట్ గా ఎస్సీలకి న్యాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎవరైతే తక్కువ ఉన్నారో ఎస్సీ ఫలాలు ఎవరికి అందట్లేదో వాళ్ళకి అందుతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ వాళ్ళే కొట్టుకెళ్ళిపోతా ఉన్నారు. మా వాళ్ళు ఏమో వెనకబడ్డారు, అమాయకులు, పిచ్చోళ్ళు మాట్లాడారు. చాలా దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించారు. అదేవిధంగా ఏపీ రాధాకృష్ణ గారు మీకు థ్యాంక్ యూ సార్. మీ వీడియో షేర్ చేసి మాకు నిజంగా మా కళ్ళు తెరిపించారు. హర్ష కుమార్ గారు, నిజంగా మీ యొక్క గొప్పదనానికి, కలిసి ఉన్నామని చెప్పే గొప్పదనానికి మేము గుర్తుపెట్టుకుంటాం. ఖచ్చితంగా మాలలో మాదిగలు అన్నదమ్ములవే, కానీ మా వర్గీకరణ కోసం మేము కూడా యుద్ధం చేస్తాం. ప్రాణాలైన పేరు అడ్డం పెడతాం, కానీ వర్గీకరణ వదిలిపోము. వర్గీకరణ కావాల్సిందే. జై హింద్, జై భీమ్, జై మాదిగ.